సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. బహుశా ఈరోజు ఈవినింగ్ కల్లా కూడా ఆయన ఇండియాకి చేరుకోవచ్చు. మరి ఈ 4 డేస్ సింగపూర్ పర్యటనలో బాబు గారు ఏం సాధించారు అండ్ బాబు గారి టీం ఏం సాధించింది అనేటువంటి ఆందోళనలో ఒక రకమైనటువంటి పార్టీలు లేదనుకుంటే ఒక రకమైనటువంటి మీడియా చాలా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తూ ఉంటాయి. సో అలాంటి అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒకే ఒక కామెంట్ చేశారు. ప్రతి ఒక్క సింగపూర్ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎన్ఆర్ఎస్ కావచ్చు లేదా సింగపూర్ బిజినెస్ మ్యాగ్నెట్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ అవకాశాల గని, మీరు పెట్టుబడులు పెట్టండి, మీకు కావాల్సినటువంటి మౌలిక వస్తువులు అత్యంత తక్కువ టైంలో మీకు మేము సమకూరుస్తాం అనేటువంటి ఒక ధైర్యం సింగపూర్ బిజినెస్ మ్యాగ్నెట్లో నింపే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండ్ టీం. కానీ ఈ 4 రోజుల పర్యటనలో ఏం జరిగింది, అంతర్గతంగా రాజకీయం ఏం జరిగిపోయింది, చంద్రబాబు నాయుడు గారు ఏం అమ్మేశారు, లేదనుకుంటే ఆంధ్రప్రదేశ్కి ఏ రకమైనటువంటి పెట్టుబడులు పెట్టేస్తున్నారు, తీసుకొచ్చేస్తున్నారు